హలో అశోక్. హలో. అశోక్, నేను శివారెడ్డి మాట్లాడుతున్నా సిగ్నల్ టీవీ నుంచి. ఓకే ఓకే ఓకే. అశోక్, మీరేనా కోర్టుకు పోయింది డిఎస్సి మీద? అవునవునవును. ఏమైంది ఇలా హియరింగ్ వచ్చింది, టేబుల్ మీదకి వచ్చిందట కదా, నేను లైవ్లో ఉన్నాను. ఓకే ఓకే ఓకే. ఏమైంది ఒకసారి చెప్తారా? నేను యాక్చువల్గా ఈరోజు నాకు ఎగ్జామ్ ఉండే డిఎస్సి ఎగ్జాము. పిటిషన్ వేసింది మాత్రం నేనే. అక్కడ అది పిటిషన్ అక్కడ విచారణ అయితే జరిగిందంట. కాకపోతే మీరు లేట్గా వచ్చిర్రని జడ్జి చెప్పినారంట. సార్ నాకు ఇంకొక 5 minutes అయినాక లోపల ఉన్నాడంట. 5 minutes తర్వాత కాల్ చేస్తా అశోక్ అని చెప్పిండ్రు. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లైవ్ చూసిర్రు, మన వాళ్ళందరూ లైవ్ చూసిర్రు. అక్కడ చర్చ అయితే జరిగింది. జడ్జి అయితే సానుకూలంగానే స్పందించిండంట. కాకపోతే ఎగ్జామ్ స్టార్ట్ అయింది అని గవర్నమెంట్ లాయర్ అయితే వాదించిండంట. ఆల్రెడీ 2.4 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఎగ్జామ్ కు సిద్ధంగా ఉన్నారు అని గవర్నమెంట్ లాయర్ వాదించిండంట. ప్లస్ దీన్ని మేము రేపైతే ఫిల్ చేసి మళ్ళా లంచ్ మోషన్ లో రేపు మళ్ళీ విచారణకు ఇదే కేసును మళ్ళీ టేకప్ చేస్తున్నాం. చెప్పిందా, కోర్టు చెప్పిందా తీసుకుంటామని? తీసుకుంటారు 100%. ఓన్లీ 10 members వేసిర్రా, ఎక్కువ మంది లేరని కోర్టు విచారణ అడిగిందంట. అంటే 10 మంది ఉన్నారు పిటిషనర్లు. పిటిషనర్లు 10 మంది ఉన్నారని అడిగిందంట. ఇక రేపు ఎక్కువ మందితో వేస్తున్నాం రేపు ఫిల్. రేపు అనేది ఏందనేది ఇంకా క్లారిటీ వస్తుంది. ప్లస్ అలాగే నార్మలైజేషన్ పైన కూడా రేపు విచారణ ఉంటుంది. రేపు నార్మలైజేషన్ ప్లస్ ఈ మధ్యలో వచ్చిన ఎగ్జామ్స్, ఈ రోజు అయితే ఏదైతే మేము పిటిషన్ వేసినామో దాన్ని ప్లస్ నార్మలైజేషన్ 2 కేసులు రేపు మళ్ళీ బెంచ్ పైకి తీసుకొస్తాం లంచ్ మోషన్ లో. ఈ రోజు మీరు ఎగ్జామ్ రాసిండ్రా? అవును, రాసిన. ఈ రోజు ఎగ్జామ్స్ రాసిన. ఎట్లా ఉంది పేపర్? ఎట్లుంది పేపర్? అంటే ప్రిపేర్ కాకుండా రాసినాము. ఏబిసిడీలు ఏ ఆప్షన్ అనిపిస్తే ఆ ఆప్షన్ పెట్టినాము అంతే. చీకట్లో రాయేసిన అయితే లేదు, ప్రిపరేషన్ అయితే ఏం లేదు. మీకు తెలిసిందే కదా ధర్నాలు ఇవి ఇవి అని. అవును. మొత్తం కంటిన్యూగా ఒక 20 days నుంచి ఇదే అయింది ప్రొసీజర్ అంతా. ఇక కోర్టు మెట్లు ఎక్కినాం. మాకు పాజిటివ్ అంటే యాక్చువల్గా మేము ఇంకా తొందరగా ధర్నాలతో పాటు కోర్టును సంప్రదించేది ఉండే ఇంతకు ముందే తొందరగా. ఈ మధ్యలో మాకు నిన్న హాలిడే రావడం ఒక మైనస్ అయింది. మధ్యలో సాటర్డే సండే వచ్చింది. ఆ 3 days ఒకవేళ వర్కింగ్ డే ఉంటే కనుక ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యేది. మీరు గవర్నమెంట్ నమ్ముకొని ఉన్నారు, అవుతుందిలే అని కదా. అవును, కానీ కాలే. మాకు ఏమన్నా సానుకూలంగా పోస్ట్ పోన్ చేస్తామని చెప్తారేమో అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. కాకపోతే నార్మలైజేషన్ కేసు 100% సక్సెస్ అవుతుంది. రేపు ఫిల్ చేస్తున్నాం. లంచ్ మోషన్ లో కూడా మళ్ళీ ఒకసారి ఫిల్ చేసి రేపు విచారణ ఉంటుంది 100%. ఈ నార్మలైజేషన్ లో అందరు సపోర్ట్ ఉందా డిఎస్సి అభ్యర్థులు? అవును, అందరు సపోర్ట్ ఉంది. దానికి కావాల్సిన ఇంతకుముందు ఆల్రెడీ అది సస్పెన్షన్ లో పెట్టిండంట. ఈ రోజు కూడా దాని విచారణ ఉండేనంట. బట్ బెంచ్ పైకి రానియలేరంట. దాన్ని ఇప్పుడు ఇదే మా సారు కరుణాకర్ సార్ గారు డీల్ చేస్తున్నారు. ఇప్పుడు సార్ తోటి ఇప్పుడు చర్చిస్తున్నాం మేము ప్రజెంట్ అయితే. కానీ అశోక్, ఇప్పుడు మీరు రేపు పిల్లేస్తే ఎప్పుడు టేబుల్ మీదకి వస్తుంది, ఎప్పుడు నెంబర్ అవుతుంది, ఎప్పుడు విచారణ జరుగుతుంది? రేపే అవుతుంది. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఒకటి అయిపోయింది, 2 అయిపోతాయి ఈరోజు. ఓకే, బట్ మా సైడ్ ఇప్పుడు నార్మలైజేషన్ అనేది అది ఖచ్చితంగా చేయాలి. జీవోలో ఉన్నది అది ఆల్రెడీ. ఓకే. ఒకవేళ ఇక్కడ కోర్టు చేయకపోతే సుప్రీంకోర్టు పోతాం 100%. ఓకే. ఎగ్జామ్స్ రాసినా కూడా వాటిని క్యాన్సిల్ చేస్తారు, 100% క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది ఎందుకంటే ఇప్పుడు నాకు 74 మార్క్స్ వచ్చినాయి. 75కి నేను క్వాలిఫై అనుకో, 1 మార్క్స్ తోటి నేను క్వాలిఫై కాలేను. నార్మలైజేషన్ చేస్తే ఏమైందంటే ఆ 1 మార్క్స్ తోటి నేను పాస్ అవుతా. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా ఎంటకు పడిపోయినారు. వాళ్ళంతా డిఎస్సి రాయలేకపోయినారు నార్మలైజేషన్ చేయకపోవడం వల్ల. అలాంటి క్యాండిడేట్స్ అభ్యర్థులు డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఇక్కడ హైకోర్టులో వేస్తాము, ప్లస్ పాజిబుల్ అయితే సుప్రీంకోర్టులో కూడా వేస్తాము. ఓకే. 100% నార్మలైజేషన్ చేయాల్సిందే. రాసిన ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అవుతాయి. 100% 200% ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతాయి. ఇక ఒకవేళ మాకు బ్యాడ్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ రాస్తాం. ఓకే. తీర్పు మాకు అనుకూలంగా కూడా రాకపోవచ్చు. సో దట్స్ వై ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ రాస్తాము. కాకపోతే ఖచ్చితంగా కేసు కూడా అక్కడ రన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ విషయం చెప్పినందుకు. ఓకే, ఇది డిఎస్సికి సంబంధించి హైకోర్టులో జరిగిన ఒక విచారణ. బట్ తొందరగా పోయేది ఉండే అని
అడిగిందంట కోర్టు. కానీ గవర్నమెంట్ చేస్తుంది కదా అని డిఎస్సి అభ్యర్థులంతా గవర్నమెంట్ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఎమ్మెల్యేలను కలిసి కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చుకుంటా మొన్నే డిఎస్సి ముట్టడించి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడించి దీనిలో ఉన్నారు. లీగల్గా కొద్దిగా లేట్ అయిందని చెప్పిందంట కోర్టు. బట్ రేపు బిల్ వేస్తామని చెప్తున్నారు. బట్ ఒక పక్క డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, ఇంకో పక్క వీళ్ళు కోర్టు అంటున్నారు. కొద్దిగా గందరగోళం ఉంది. దీనిలో సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా డిఎస్సి అనుమానంగా ఎగ్జామ్ రాయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు అనుమానంగా రాసినా ఇది ఎగ్జామ్ ఉంటుందా, మళ్ళీ రద్దు అవుతుందా, ఇందాక చెప్తున్నారు చూసినాం. సుప్రీంకోర్టు దాకా పోతాం, నార్మలైజేషన్ ఇష్యూ ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ ఇదా అని చెప్తున్నారు. మరి ప్రభుత్వం నార్మలైజేషన్ ఇష్యూలో తప్పు చేసిందా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. చాలామంది డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు, నార్మలైజేషన్ విషయంలో గవర్నమెంట్ తప్పు చేసింది, మాకు లీగల్ గ్రౌండ్ ఇదే, మేము కోర్టులో మేము వాదిస్తాం ఇది దీనిపైన అని చాలామంది డిఎస్సి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఒక గందరగోళమైన పరిస్థితుల మధ్య మాత్రం డిఎస్సి స్టార్ట్ అయింది, డిఎస్సి ఎగ్జామ్స్ నడుస్తుంది. మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు రాసే పరిస్థితులు లేవు, ప్రిపేర్ కాని వాళ్ళు రాసే పరిస్థితి లేదు. ఏదో ఏబీసీలు పెట్టేస్తారు. రేపు వీళ్ళు స్కూల్కి పోయి మళ్ళీ పాఠాలు చెప్పాలి. ఇదే కదా, వీళ్ళు స్కూల్కు పోయి పిల్లలకు పాఠాలు చెప్పించిన వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించే తీరు ఇది ప్రభుత్వాన్ని. వాళ్ళు కొంచెం టైం ఇస్తే వాళ్ళు మంచిగా చదువుకొని రాసేవాళ్ళు కదా, ఒక స్కిల్తో ఉంటారు కదా. ఉపాధ్యాయులు స్కిల్తో ఉంటేనే కదా స్టూడెంట్స్కి నేర్పించేది. ఇంత గందరగోళం మధ్య రాసిన ఎలక్షన్స్తోన టీచర్లను సెలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఏమవుతుందో ఏమో అర్థం కాని సిచ్యువేషన్ నెలకొన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.